సరైనోడు సినిమా వివాదం ఏంటి? అంతే నా ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టుకున్నారు, దట్స్ ఇట్. కానీ మీరు చెన్నై ఆ టైంలో బాగా హట్ అయ్యానండి నేను చాలా. హ్మ్. ఎందుకంటే మనకి చెప్పింది ఒకటి, వాళ్ళు అక్కడికి వెళ్ళాక చేసింది ఒకటి. ఫస్ట్ మీకు చెప్పారు అది? అవును చెప్పారండి, ఆ. కోడైరెక్టర్ గారు చెప్పారు, మీరు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అమ్మా అదమ్మా అని చెప్పి. ఉమ్. సరే అని చెప్పి వెళ్ళాను. కట్ ఉమ్. చేసి ఆ అమ్మాయి చేస్తుందంట క్యారెక్టర్. మీరు సెట్కి వెళ్ళారా? సెట్కి వెళ్ళా, సాంగ్లో కొంచెం ఉన్నాను నేను. ఉమ్. ఇక వెళ్ళి కమిట్ అయిన తర్వాత తెలిసింది అది మనకి. ఉమ్. సరే వదిలేసి వచ్చేసానండి. ఇంకా ఇది అవమానం కాదా? అవమానమే, బట్ కొన్ని కొన్ని ఉంటాయండి, చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోవాలి అడిగారా? అంటారు కదా. భయపడి గారిని అడిగారా మీరు? అడగలేదండి. ఉమ్. ఆయన ఇప్పటికంటే రెస్పెక్టే, ఆయన సినిమాల నుంచి మాట్లాడుతుంటాను, సార్ ఏంటి సార్ ఏదైనా ఉంటే చెప్పండి, ఉంటే చెప్తానమ్మా అని చెప్పి చెప్తుంటారు. ఉమ్. నాకు తెలిసి ఆయన దాకా వెళ్ళిందో వెళ్ళలేదో తెలీదు, ఉమ్. బట్ జరిగిపోయింది అంతే. ఇంకా అనిల్ రావిపూడి గారితో ఇష్యూ ఏంది మీకు? రాజా ది గ్రేట్కి నన్ను కో డైరెక్టర్ సంథింగ్ ఎవరు కాల్ చేశారండి, మేనేజర్. కో డైరెక్టర్ ఫోన్ చేసి, అమ్మ ఇట్లా ఉంటుంది మీకు, అవుట్డోర్ ఉంటుంది, ఒక 1 month ఉంటుంది షూట్, అది ఇదని చెప్పారు. ఒక 2 days నేను నెంబర్ ఫీడ్ చేసుకోలేదు ఇంకా అయింది. సరే ఉంటుంది కదా అని చెప్పి తర్వాత నేను ఫోన్ చేసి, ఫోన్ కలవాలా అసలు నాకు. ఏంటి ఒక 1 week అయిపోయింది, అసలు ఏంటి సార్ కాస్ట్యూమ్ ఏంటి సార్, రెమ్యునేషన్ ఏంటి, మనం డేట్స్ తెలుసుకోవాలి కదా అని ఫోన్ కలవట్లే అసలు ఏంటి ఎందుకు కలవట్లేదని నేను కూడా వదిలేసా. సినిమా కట్ చేస్తే అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఎవరైనా చేశారని చెప్పి ఫస్ట్ డే మార్నింగ్ వెళ్తే వేరే అమ్మాయి చేసింది ఆ క్యారెక్టర్. నేను ఒకసారి అనిల్ గారు ఒక ఫంక్షన్లో కలిస్తే చెప్పాను, అనిల్ గారు ఏంటండి నాకు చెప్పారు వేరే వాళ్ళని పెట్టుకోవడం భావ్యమా అండి సార్ ఇదని ఫ్రాంక్గా అడిగాను. అయ్యో నాకు తెలియదండి అన్నారు ఆయన. తెలుసు నేను మీకు చెప్పాను